హాయ్ హలో అండి. పొంగల్ అయితే చేస్తున్నాను, మీరు కూడా చూసేసేయండి నేను ఎలా చేస్తానో. ఒక అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి. పెనం పెట్టేసి స్టవ్ ఆన్ చేసి సిమ్లో అయితే పెట్టేసి కాస్త అంతా వేపుకోవాలన్నమాట. పెసరపప్పు లైట్గా అలా కొంచెం వేడైతే చాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా బియ్యం అయితే వేసేసి ఒకసారి అలా కలిపేసి ఈ వేడి చల్లారే వరకు ఇలా ఉన్నిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. బియ్యం పెసరపప్పు రెండు కలిపి ఒకే కొలతకు తీసుకోవాలండి. ఇలా అయితేనా మీరు ఒక కప్పు ఫుల్గా రైస్ తీసుకొని సగం కప్పు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు అనమాట. మనం ఏ కొలతతో తీసుకున్నా అదే కొలతతో కనుక మనము వాటర్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు పెసరబ్యాళ్ళు బియ్యాన్ని 2 మాటలు వాష్ అయితే చేసేసి వాష్ చేసిన తర్వాత మనము ఏ కొలతతో అయితే తీసుకున్నామో అదే కొలతో ఒక 5.5 కప్పు వాటర్ అయితే వేసి ఇలా నానబెట్టేసేయాలండి. పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా నానబెట్టాలి. మనం ఏ కొలతతో అయినా తీసుకున్నా అలా అయితే వాటర్ తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు పోపుకు కావాల్సినటివి చూద్దాం. రుచికి తగినంత సాల్టు, కొంచెం అల్లము, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు కరివేపాకు అయితే తీసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. ఈ మసాలానంతా ఇలా అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. నేను బియ్యాన్ని ముందే ఒక అరగంట ముందే నానబెట్టి ఉన్నాను. ఇప్పుడైతే పెట్టానన్నమాట. ఇలా పొంగు వచ్చి ఉడికేటప్పుడైతే మనము పోపు వేసుకోవాలన్నమాట. కుక్కర్లో పెట్టలేదండి, ఇలా పక్కన ఉడకబెడుతున్నాను అనమాట. సెరవలో చేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడైతేనా ఇలా కుక్కర్లో కాకుండా సెరవలో అయితే చేస్తాను. ఇప్పుడు పొంగు వచ్చింది కదా, ఈ టైంలో మనమైతే పోపు పెట్టుకున్నాము. ఇలా ఒక కళాయి పెట్టేసి ఒక కూర గంటమైన కొంచెం ఆయిల్, కొద్దిగా నెయ్యి రెండు కలిపి అయితే ఇలా వేసాను అనమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం జీడిపప్పు పలుకులను అయితే వేయాలి. జీడిపప్పు మరీ ఎర్రగా లేకుండా కొద్దిగా అలా వేగిన తర్వాత ముందుగా తీసుకున్న మసాలాను అయితే పచ్చిమిర్చి, అల్లము వాసన పచ్చి వాసన పోయే వరకు అలా అయితే వేపుకున్నాము. మూతేం పెట్టిన అవసరం లేదండి. మసాలా అయితే బాగా వేగిందండి. ఈ టైంలో కొంచెం పసుపు, 1/2 స్పూన్ పసుపు, ఇంగువ అయితే వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము. ఈ బియ్యము ఇంకొంచెము బాగా ఉడికిన తర్వాత ఆ మసాలాను అయితే అంతటినీ వేసేస్తాం. ఇలా పక్కన మనము కుక్కర్లో కాకుండా ఇలా ఉడకబెట్టేటప్పుడు అయితేనే మనం నీళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. తీసుకున్న దానికన్నా కొంచెం తక్కువైనాయనుకో కొద్దిగా వేసుకోవచ్చు అన్నమాట. మనకి ఇంకొంచెం అనుగ్గా కావాలనుకున్న అలా అయితే వేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఇలా పక్కనే చేసేస్తాను నేను. ఈ టైంలో అయితే మనము మసాలాను వేద్దామండి. ఇలా పోపు అంతా దీంట్లోకి వేసేసి అలా ఒకసారి కలిపి మూత పైన కొంచెం గ్యాప్లో అయితే మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దామండి. ఇది ఉడికే లోపల పొంగల్లోకి చట్నీ అయితే చూద్దాం. మంచిపప్పులండి, 3 గుప్పెళ్ళు మంచిపప్పులు తీసుకున్నాను. 1 గుప్పెడు పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఇలా అయితే చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను. 1 గుప్పెడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, రుచికి తగ్గట్టు చట్నీలోకి సరిపోయేమైన రాళ్ళ ఉప్పు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇది మిక్సీ వేసేసుకున్నాం. ఇలా మిక్సీ తిరిగేమైన నీళ్ళు అయితే వేసి చట్నీ ఇలా కొట్టి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నామండి. ఇప్పుడు 1 స్పూన్ అలా ఆయిల్ అయితే వేసేసి స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా కొద్దిగా పోపు దినుసులు వేసేసి కొంచెం అలా చిటపటలాడినాక చట్నీలోకి అయితే కలిపేద్దాం. పోపు అయితే వేగింది, చట్నీలోకి వేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా పొంగల్లోకి ఈ చట్నీ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. మంచిపప్పుల చట్నీ అంటామండి మేము, పుట్నాల పప్పు చట్నీ అంటాము. చట్నీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కొబ్బరి వేసాము. పొంగల్ కూడా దగ్గర పడిపోయిందండి, చాలా బాగుందన్నమాట. చూడు ఇలా అయితే
పొంగలి రెడీ అయిందనమాట. మనం ఈ టైంలో ఇంకాస్త మాకు అనుగ్గా కావాలి అనుకునేటువంటినా ఒక అర గ్లాసు నీళ్ళు అయితే వేసుకోవచ్చు అనమాట. నేను ఒక గ్లాసుకు 5.5 గ్లాసు వాటర్ అయితే వేస్తానన్నమాట. చాలా అనుగ్గా తింటారు మా ఇంట్లో అయితేనా పొంగలి. గట్టిగా ఉంటే అస్సలు తింటారు అనమాట. ఇంకా కాసేపు అయితే ఉన్నిద్దాము పొంగలి. కొద్దిగా అలా నెమ్ముంది కదా. ఫైనల్గా పొంగల్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఉప్పు చూసింటే కొంచెం తక్కువ ఉందండి. అలా వేసి ఈ వేడి మీదనే కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళకైతే ఇది చేసి పొంగల్ చేసి పెట్టామంటే వాళ్ళు కళ్ళకు అద్దుకొని మరీ తింటారండి. చాలా బాగుంటుందన్నమాట. చూడండి ఎంత బాగుందో. పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అలా ప్లేట్లోకి తీసుకొని కొంచెం దానిపైన అర స్పూను నెయ్యి అయితే వేసి అలా చట్నీ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్దీ కూడా. పిల్లలకైతే పెసరబ్యాళ్ళు ఇలా అయితే లాగిచ్చేస్తే సూపర్గా ఉంటుందన్నమాట. పొట్ట ఫుల్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.